నా కొడుక్కి ఏ శుభకార్యం జరిపిస్తే అదే శుభకార్యం వాడి కొడుక్కి జరిపించాను. 8 సంవత్సరాలు అయ్యేసరికి నా కొడుకు వండర్ బాయ్ గా తయారయ్యాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఒక రోజు నా ఫ్రెండ్ కరడు కట్టిన తీవ్రవాదిని అరెస్ట్ చేసి సెల్లో పెట్టాడు. కంగ్రాచులేషన్స్ డిఎస్పీ గారు. ఏంటయ్యా సిఐ డిఎస్పీ అంటున్నావు? బావా, కరుడు కట్టిన టెర్రరిస్టును లోపల దోసేశావు. నీకు ప్రమోషన్ ఖాయం. అదే రోజు నా కొడుకుకి సన్మానం జరిగింది. అందరూ నా కొడుకుని వండర్ బాయ్ అని ప్రశంసిస్తున్నారు. ఆ ఉత్సాహంలో ఉండగా టెర్రరిస్ట్ ముఠా వాళ్ళు నా కొడుకుని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న టెర్రరిస్ట్ ని విడుదల చేస్తేనే నా కొడుకుని వదులుతామని అల్టిమేటం ఇచ్చారు. కానిస్టేబుల్స్ బయటకెళ్ళే దారులను మూసేయండి. కమ్ ఆన్ క్విక్. బాబు, మన బాబు వాడిని బయటికి తీసుకురండి. నమస్తే ఎస్ఐ గారు. బావా, స్నేహం కోసం ప్రమోషన్ ని 5 లక్షల రివార్డ్ ని వదులుకుంటున్నా. ఎస్ఐ గారు డిమోట్ కూడా అవుతావేమో ఆలోచించుకో. బావా, 5 లక్షలు డిఎస్పీ ప్రమోషన్ నీ ఇష్టం. నువ్వు నా స్నేహితుడివిరా. నీ 5 లక్షల కోసం, నీ ప్రమోషన్ కోసం నా బిడ్డని పొట్టన పెట్టుకుంటావా? నువ్వు నాకు వేసిన శిక్షకు నేను వెయ్యబోతున్న శిక్ష ఏమిటో తెలుసా? నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను, నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను. కన్న కొడుకు కళ్ళ ముందు చనిపోయేసరికి నా భార్య ఆసుపత్రి పాలైంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా స్నేహితుడు నన్ను మోసం చేసేసరికి తట్టుకోలేకపోయాను. ధనుంజయ్, చూసావా, ఆ టెర్రరిస్టులు నా కొడుకును కూడా చంపేశారు. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి కళ్ళు ఎలా ఉంటాయో తెలుసారా? ఇలా, నీలా కాదు. ఈ రోజు నుంచి నువ్వు నేను ఆగర్భ శత్రువులు. నీ కొడుకుని చంపే అదృష్టం ఏ రోజు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటా. వాడి కొడుకుని కూడా చంపి నా కసి తీర్చుకోవాలనుకున్నా. ఎక్కడున్నాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. నువ్వు వాణ్ణి పట్టుకోవాలి, నువ్వు వాణ్ణి చంపాలి, నా పగ తీర్చాలి. కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుంటా. మీకన్నిటి వెనుకున్న కథని నేను అర్థం చేసుకున్నాను. మీ పని నేను పూర్తి చేసి పెడతాను. ఏమైందండి? మన బాబు తిరిగి వచ్చినట్టు, వాడిని ధనుంజయ్ చంపించినట్టు కలొచ్చింది. అనుక్షణం మీరు కీడు శంకిస్తున్నారు. అందుకే అలాంటి పిచ్చికల్లు వస్తున్నాయి. అనవసరంగా భయపడకండి, పడుకోండి. చంపేస్తాను. వీడి కార్లో వచ్చే బదులు నడుచుకుంటూ వచ్చిన బెందాడే వచ్చేవాళ్ళం చదవా. బెంచ్ గారి తోలేవాడికి అంబేద్కర్ ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. చించాలి. ఈ పాపారాడెవరు? తెర ముందుకెళ్ళి చూద్దాం పదండి. ఏయ్, ఎవరు యు? ఓ, ఎవరు నువ్వు అని అడిగేది నిన్నే. చెవుడా? పాపం భగవంతుడు ఒక్కోసారి మోగోని చెవిటని కూడా చెప్తాడు రా. ఓహో, అర్థమైంది. మోగా చెవిటాడు కాదు, గుడ్డోడు కూడా. నేను తెచ్చేస్తాను. గుడ్డోడని చెప్పాను కదా. ఏంటి వెళ్ళిపోయి డాన్స్ చేస్తా వాడి దగ్గర? నేను టెస్టింగ్ చేస్తా చూడండి. ఏటలా టెంటంలో ఆడిపోతున్నావు? కత్తి గుచ్చుకోగలదు రాయా. ఏంటి, నువ్వు ఇంకా భోంచేయలేదా? సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. బావగారు వీరు. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. చూడు, ఈ ఇంటికి నేను యజమాని కదా. ఎంత మాట? మీ అందరికీ ఈ యజమాని. అర్థమైందా? ఇది నీ దగ్గర పెట్టుకో. సార్, పెట్టుకో చెప్తాను. ఎరా, ఆయన చెవుడా, ఆయన మోగా, నేనా, ఆయన గుడ్డా. ఆ లుక్కు చూడరా, ఆ ముక్కు చూడరా, ఆ చెప్పుడు చూడరా. ఆ చెప్పులని నీకు వచ్చినా బాగుండేది. మీరంతా ఇక్కడ ఏం చేస్తారో చెప్పండి.
నా పేరు భద్రాచలం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇంట్లో మార్కెట్ పనులు చేస్తుంటాను. నన్ను చేస్తానండి. ఇది నా కూతురండి, ఇంకా పెండి అవ్వలేదండి. నా పేరు అహోబిలమండి, డ్రైవర్ అండి. నా పేరు శివయ్య అండి, తోట పని చేస్తుంటానండి. నా పేరు కనకయ్య అండి, ధనంజయరావు గారు మా బావ వరుసకేనండి. ఆ అమ్మాయి ఆ పిల్ల పేరు చాదత్ అండి, మేమంతా బేబీ అని పిలుస్తామండి. అంటే పెద్ద ఆయన గారు మేనగోళ్ళు అండి, మా అందరికి లీడర్ అండి. అప్పుడెప్పుడో లీడర్ అండి, ఇప్పుడు మీరు కదండి మా లీడర్. సరే, ఈ కర్రల మీద సంతకాలు పెట్టండి. అదేంటండి, చెక్కుల మీద ప్రామిసరీ నోట్ మీద సంతకాలు చేస్తారు కానీ మీరు కర్రల మీద చేయమంటారండి? మీరు ఎంతమంది? మేము 7 ఈ అండి. కర్రలన్నీ కర్రలు కూడా 7 నేను ఒకరికి వాడిన కర్ర, ఇంకొకరికి వాడను. అప్పుడు హీరో గుర్రం మీద ఆ గుహలోకి వెళ్ళి ఆ విలన్స్ అందరినీ ఎలా కొట్టాడో తెలుసా? అబ్బబ్బా, నా వల్ల కాదమ్మా ఈ జ్యూసులు తాగించడం. రోజు ఇవన్నీ నేను తాగలేక చస్తున్నా. ఇప్పటికే నీ డ్యూటీ అటెండ్ అయిన దగ్గర నుంచి 10 కేజీలు పెరిగాను. ఏయ్, లే ఎవరు నువ్వు? లే పైకి. మళ్ళీ అమ్మగారికి తెచ్చిన నువ్వు తాగుతూ కనపడ్డావో ఇక జీవితంలో నువ్వేమీ తినలేవు. ఏంటేమైంది? అమ్మగారిని చూసారా? ఆవిడ గురించి పట్టించుకున్నారా? చూసి అమ్మగారి దగ్గర పెట్టావు, ఇంకేం చేయాలి? ఆవిడ నీ యజమానురాలరా, కంటికి చూపుందే తప్ప కళ్ళ ముందే ఉందో తెలుసుకోలేని స్థితిరా ఆవిడిది. తన కొడుకు దూరమైన అక్కబిడ్డమైన నిన్ను ధనంజయరావు గారు ఎందుకు తెచ్చుకున్నారు? సంపాదించిన తన ఆస్తి నీకు రాసిద్దామనా? ఆడదానివి సాటి ఆడదానికి తోడుగా ఉంటావని. కానీ నువ్వు చేస్తుందేంటి? మొక్కుబడిగా హాస్పిటల్కి రావడం, పని వాళ్ళను సినిమాలకి తిప్పడం, హీరోలు వేసుకున్న డ్రెస్సులు వేసుకుని తిరగడం. ఇదేగా రోజు నువ్వు చేసేది? ఎప్పుడూ కలకలలాడుతూ నవ్వుతూ తిరిగే నా లక్ష్మి ఇలా అవ్వటానికి కారణం ఆ చంద్రశేఖరం. వాడు కూడా నాలాగే పుత్రశోకం అనుభవించాలి. అదే నా ప్రతీకారం. నాన్న, నా గురించి మీరేం బెంగపెట్టుకోవద్దు. ఇన్నాళ్ళు ఏ ఊర్లో పెరిగానో, ఏం చేస్తున్నానో తెలియచేయనందుకు నన్ను క్షమించండి. త్వరలోనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఇట్లు లేదండి, వాడి చేతిరాత చూడనివ్వండి. కన్న కొడుకుని కళ్ళారా చూడలేకపోయినా కనీసం వాడి చేతిరాత చూసైనా సంతృప్తి పడతాను. అసలు బాబు ఏ ఊరి నుంచి ఉత్తరం రాశాడో తెలుసుకుని మనమే వెళదాం. వద్దు, నీ కొడుకు ఎక్కడున్నా వెతికి చంపమని ఆ ధనుంజయరావు భయంకరమైన రౌడీని పెట్టుకున్నాడు. ఎవరతను? ఆ రోజు పోలీస్ స్టేషన్ ని ఖాళీ చేయించాడని పేపర్లో న్యూస్ చదివి ఆశ్చర్యపోయావే, ఆ రౌడీని. ఇదంతా నీ మూలంగానే జరిగింది. ఆ రోజు ఒక్క క్షణం నువ్వు నాలో క్షణికమైన స్వార్థాన్ని నిద్రలేపకుండా ఉండుంటే. చాలే నువ్వు ఊరుకున్నావా? ప్రభుత్వం అవార్డులు కొట్టేశావు, వ్యాపారాలు చేసి ఆస్తులు సంపాదించావు. సర్లే, జరిగిపోయిన వాటి గురించి ఎందుకు? ఆ రోడ్డు ఎక్కడున్నాడో కనుక్కో. ఎవరు నువ్వు? మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారో వాణ్ణే. ఆ ధనుంజయ్ గారి దగ్గర కొత్తగా చేరిన రౌడీ వీడే. మనిషి శరీరంలో అతి భయంకరమైన వ్యాధి క్యాన్సర్. అది మనిషి ప్రాణమే తీస్తుంది. కానీ దానికంటే భయంకరమైన వ్యాధి స్వార్థం. అది ఎంతో మంది ఎదుటి వాళ్ళని బలి తీసుకుంటుంది. మీ స్వార్థం మూలంగా ఒక తల్లి మంచాన పడుంది, ఒక తండ్రి మందుకు బానిసయ్యాడు. ఆ పాపానికి మీరు శిక్ష అనుభవించక తప్పదు. మన కంట్లో ఆనంద బాష్పాల కోసం ఎదుటివాడి చేత కన్నీళ్లు పెట్టించకూడదు. మీరెన్ని పూజలు చేసినా మీ కొడుకు మీకు దక్కడు. పుట్టలేదనుకోండి, పొరిట్లోనే పోయాడనుకోండి. ఈ దండ ఆ ఫోటోకి వేయాల్సిన అవసరం ఎప్పుడొస్తుందో నేను చెప్తాను. నీకు వార్నింగ్ ఇచ్చాడా? నీ వెనక ఈ కనకయ్యన్న సంగతి మర్చిపోయాడా? మర్చిపోతాడు. ఈ ఆళ్ళ నుంచి ఆడికి ఏరగ వంట వండెట్టేసి వాడు ఆరోగ్యం మీద దెబ్బ తినిపించేస్తాను. ఏంటి దెబ్బ తినిపించేది? తొక్కుడు బిళ్ళ ఆడి చెక్కుడు చూసావు కదంటే. ఎప్పటికైనా నా కారు ఏంటి ఆల్ ఆంధ్ర తొట్టి గ్యాంగ్ అసోసియేషన్ మీటింగ్ లాగా అందరూ ఒక చోట చేరారు? అంటే ఇవాళ నుంచి ఎవరు ఏం చేసినా కలిసి ఐకమత్యంగా చేద్దాం. కుదరదు. ఈ రోజు నుంచి మీలో ఏ ఇద్దరు కలిసి కనపడడానికి వీల్లేదు. ఏంటి 144 సెక్షనా? కాదు, 122 సెక్షన్. అంటే తొక్కి పట్టి నార తీస్తా. ఏం తీస్తారో? ఏంట్రా, ఆ. రేపటి నుంచి మార్కెట్ పని తప్ప ఇంకో పని చేసావో? అమ్మో, అర్థమైందండి. నా బాడీ మటన్ మార్కెట్ లో తలకిందులుగా కొక్కాడికి వెళ్ళాడుద్ది. ఏంట్రా, చొక్కాకి కొంచెం గంజెక్కువైనట్టుంది. అంటే దాంట్లో గంజెక్క పెట్టండి, నలిపేసి రేపు మామూలుగా వేసుకుంటారు సార్. రేపటి నుంచి వంటగది దాటొస్తే ఏమవుతుంది? ఏటవుతుందండి? గ్యాస్ లీక్ అయిపోయి టవ్ పేలిపోద్దండి. వంట మనిషి మరణం అని పేపర్లో వచ్చేస్తుందండి. నా పని నేను చూసుకుంటానండి. అర్థమైందా? అర్థమైందండి. ఏంటి అర్థమైంది? కొంచెం ఎక్స్ట్రా. రేపు నుంచి కాళ్ళని క్లియర్ గా లేకపోతే నా హ్యాండ్ స్టీరింగ్ మీద బాడీ బాడెట్ మీద ఉంటానండి.
బేబీ చారులత, గంజాయి వనంలో తులసి మొక్కలాగా పని వాళ్ళ మధ్య నువ్వు ఉండకూడదు. రేపటి నుంచి పొద్దునే ఆసుపత్రికి వెళ్ళి సాయంత్రం అమ్మగారి పనులు అయ్యాకే ఇంటికి రావాలి. అర్థమైందా? ఏయ్, మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం. రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడో చూపెట్టండి. వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చేయం కుడితే తేలికూర పట్టక. అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పవన్ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలాగ ఇదిగో చూడు చూడు, ఇది హేమాల్ని రిటైర్ అయిపోయింది. అంటే కాటైదా? కాటేస్తదే కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి ఇష్టం ఉండదా? ఈసారి నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటై గానీ చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య. మొన్నే పెద్ద మనిషి అయింది. మంచి కసి మీద ఉంది. కసక్కన కాటేసిందంటే పుసుకుని చచ్చిపోతాడు. ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడి నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. రండి అయితేనే. పద. రండి మీకు ఇదిగో. జాగ్రత్త. బిల్లి. అమ్మో పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి లేస్తుంది. ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు? ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా, కరిష్మా, సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు? పంపతీశాడు కజిన్ బెదరా? ఏంటి అడ్రస్ మర్చిపోయి వచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నేను ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో. వెళ్ళు. ఏంటి పాము కరిచిందండి. ఎక్కడ? అమ్మాయి గారు నడుము. ఇలా పడుకో. సార్ పోస్ట్. భవానీ, ఏంటండి? మొన్న మన బాబు చేతిరాజు చూసి ఆనందపడ్డావు కదా. ఈ రోజు వాడు తన గొంతు మనం వినాలని ఈ క్యాసెట్ పంపించాడు. పద విందాం. ఒక దుర్మార్గుడికి భయపడి కన్నబిడ్డ ఆలనా పాలనా చూడకుండా ఇన్ని సంవత్సరాలుగా నాకు దూరమై బతుకుతున్న నా తల్లిదండ్రులకి పాదాభివందనం. అమ్మా, నీ కన్నీళ్లు తుడవడానికి, నాన్నకి ధైర్యం చెప్పడానికి వస్తున్నానమ్మా. త్వరలోనే వస్తున్నాను. బై. ఏమండి వాడెక్కడున్నాడో ఎప్పుడొస్తాడో తెలీదు. కనీసం ఈసారైనా వాడి ఫోటో పంపిస్తే బాగుండండి. సాయంకాలం దాకా తాగుకున్నామా చకల్ల కబ్బే. అక్కడ పెట్టు. భద్రాచలమా? రే కప్పులన్నీ తీసుకెళ్తున్నాడు. ఈ దెబ్బతో ఇడు అయిపోయాడు. పదరా చెప్తాను. అమ్మాయి గారు అదేంటండి కప్పులు ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. మావయ్యకి కొడుకన్నా, కొడుకు గుర్తుగా ఉన్న కప్పులన్నా ప్రాణం. అతను వేటిని టచ్ చేయకూడదు, వాటి మీద చేయేశాడు. ఇప్పుడు ఎలా ఇరికిస్తానో చూడండి.